వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్. క్రీడల్లో అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా సమ్మర్ కోచింగ్ల వైపు క్రీడల్లో దృష్టి మరల్చారని చెప్పుకోవచ్చు. మనమైతే నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్లో ఉండేటువంటి స్కేటింగ్ రింగ్లో ఉన్నాము. ఇక్కడ స్కేటింగ్ చాలామంది స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా స్కేటింగ్ చేయాలంటే ఏ వయసు వాళ్ళు చేయొచ్చు, అలాగే స్కేటింగ్లో దెబ్బలు తగలకుండా బ్యాలెన్సింగ్ చేయడం ఎలా, ప్రత్యేకమైన పద్ధతులు ఏమైనా ఉంటాయా, అవన్నీ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్కేటింగ్ కోచ్ షౌకత్ అలీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. షౌకత్ భాయ్, సో ఈ స్కేటింగ్ రింగ్లో అందరూ పిల్లలు చేస్తూ ఉంటారు. దీనికి సపరేట్గా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్. హాబీయర్స్కి 3+ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. 3 ఇయర్స్ నుంచి అప్ టు 40+ వాళ్ళు కూడా చేయొచ్చు. సో నా బొట్టోడు కూడా చేసుకోవచ్చు హ్యాపీగా చేయొచ్చు. రైట్, నేర్పిస్తారు 100% నేర్పిస్తారు. రైట్, ఓకే. సో ఈ స్కేటింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మెయిన్లీ ఇప్పుడు మనకు స్కేటింగ్ అనేది చాలా క్రేజియస్ట్ గేమ్. అంటే శారీరకంగా ఎలాంటి ఉపయోగం? క్రేజియస్ట్ గేమ్. అండ్ దట్ టు స్టడీస్ లో కానీ పిల్లల మెంటల్లీ గా కూడా స్ట్రాంగ్ చేస్తుంది స్కేటింగ్ అన్నది. అండ్ కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ అయితే చాలా బిల్డప్ అవుతున్నాయి ఈ గేమ్ వల్ల. స్టడీస్లో కానీ స్కేటింగ్ వచ్చే వాళ్ళు చాలామంది స్టడీస్లో బెస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఓకే. అండ్ స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు చాలామంది మెడికల్ సీట్స్, ఇంజనీరింగ్ సీట్స్, చాలా స్పోర్ట్స్ కోటాస్లో అన్నీ చాలా వరకు అందరు రాణిస్తారు. మన నెల్లూరు జిల్లా నుంచి కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. అండ్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో కూడా చాలా మెడల్స్ ఉన్నాయి మనకు. ఉన్నాయి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉన్నాయి నెల్లూరులో. మామూలుగా కొన్ని క్రీడల్లో 1-to-1 ఉంటుంది, అటాక్స్ ఉంటాయి. సో ఈ క్రీడలో అటువంటి ఇబ్బందులే ఉండవు? ఉంటాయి సార్. అది రోలర్ స్పోర్ట్ లో చాలా గేమ్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ జరిగేది ఓన్లీ స్పీడ్ స్కేటింగ్. అలాగే అగ్రెసివ్ స్కేటింగ్ ఉంది, స్కేట్ బోర్డింగ్ ఉంది, ఒలింపిక్ గేమ్ అది, అండ్ స్కూటర్. ఇవన్నీ నేషనల్ వైడ్ అన్ని గేమ్స్ ఉన్నాయి. అన్ని గేమ్స్ స్కేటింగ్ లో చాలా ఉన్నాయి. ఆర్టిస్టిక్ స్కేటింగ్, రోలర్ హాకీ చాలా ఉన్నాయి. మాక్సిమం దీంట్లో అన్ని ఉన్నాయి. డౌన్ హిల్ అన్నిట్లోనూ వీళ్ళని ఇదే బేసిక్ స్టార్టింగ్ లెవెల్ ఇది. దీంట్లో ఎవరైతే బాగా చేస్తుంటారో వాళ్ళని స్పీడ్ లో ప్రమోట్ చేస్తుంటాము. అండ్ ఎవరైతే సూపర్ గా ట్రైన్ అయ్యి ప్లస్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే బాగా సపోర్ట్ చేసి ఇచ్చేస్తుంటారో వాళ్ళు ఎవరి ప్రతిభ చూసి ఏది గేమ్ లో కావాలంటే ఆ గేమ్ అంటే వాడు దేనికి సూటబుల్ అవుతాడని చూస్ చేసి దాన్ని బట్టి డివైడ్ చేసి. సో ఇక్కడ స్పీడ్ చూస్తున్నాం, కొంతమంది బాగా స్పీడ్ గా చేస్తున్నాం. సో ఈ స్పీడ్ ని పికప్ చేయాలంటే సాధారణ స్థాయి నుంచి ఎంత టైం పడుతుంది సార్? ఇట్ డిపెండ్స్ అపాన్ కిడ్. బట్ ఇప్పుడున్న పిల్లలందరూ ఫాస్ట్ పిల్లలే. విత్ ఇన్ 3 to 4 months లోపల దే కెన్ గెట్ మాక్సిమం స్పీడ్. అండ్ దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా, వాడికి వచ్చిన ఎక్విప్మెంట్ బట్టి కూడా స్పీడ్ ఉంటుంది. సో షూస్ ఇది వచ్చేసి బేసిక్ లెవెల్ షూస్. ఇవి వచ్చేసి బేసిక్ లెవెల్. దీని మీద బ్యాలెన్స్ మొత్తం వచ్చిన తర్వాత మనం ఆ స్కేట్స్ ఇస్తాం. సెకండ్ లెవెల్ ఇది సెకండ్ లెవెల్. అండ్ దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, క్వాడ్ స్కేట్స్ అండ్ ఇన్లైన్ స్కేట్స్. ఇన్లైన్ అంటే ఇవి స్ట్రైట్ లైన్. ఓకే. సో సెపరేట్ గా సింగిల్ ఉన్నాయి. అవును, అది ఇన్లైన్. ఓకే. అది ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఉంది. అవి ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళేటువంటి ఉంది. అండ్ మన ఫ్రెండ్ వెళ్తున్నారు కదా బాబు, ఆ బాబు క్వాడ్ స్కేట్స్, అది అప్ టు నేషనల్స్. అది అప్ టు నేషనల్స్. ఈ డైట్ విషయం తీసుకుంటే స్కేటింగ్ చేసేవాళ్ళు నాకు తెలిసి ఎక్కువ స్లిమ్ గా ఉన్నారు. అందరూ కూడా స్లిమ్ గా ఉంటారా? లేదు సార్, అది యాక్చువల్ గా ఏంటంటే స్కేటింగ్ గేమ్ అనేది ఓవర్ హీట్ గేమ్. బాడీని ఓవర్ హీట్ చేస్తుంది. ఆ ఓవర్ హీట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కొంచెం తగ్గుతారు. అండ్ దట్ టు ఫిట్నెస్ లెవెల్స్ కూడా హైలో ఉంటాయి కాబట్టి వాళ్ళు సిక్ కూడా చాలా తక్కువ అవుతారు. ఫీవర్స్ కానీ, ఈ కోల్డ్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళ కరోనా తర్వాత ఆఫ్టర్ కరోనా
స్కేటింగ్ సంబంధించి వేరే కోచ్తో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ టీంలో ఒక్కరికి కూడా కరోనా రాలేదు టోటల్గా. ఈవెన్ నేను కూడా ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ అనేది లేదు. ఆ సిమ్టమ్స్ కూడా మనం రాలేదు. మన స్కేటర్స్ లో చాలా మంది ఎవరు రాలేదు. ఇన్ కేస్ కొంతమంది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికన్నా అటాక్ అయ్యి ఉండేది సంథింగ్, చిన్న పిల్లలకి లేవు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నాయి కానీ 100%. సో సేఫ్టీ విషయం తీసుకుంటే స్కేటింగ్ చేసేవాళ్ళు ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ వాడతారు, ఏమేమి వాడాలి? మాక్సిమం మనకు ఎఫెక్ట్ అయ్యే పార్ట్ వచ్చేసి నీస్. ఓకే, నీస్ అండ్ రిస్ట్. బట్టక్ కూడా అవుతుంది, బట్ అక్కడ మజిల్ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ అదురుతుంది. ఈ మనం మేజర్ ఏంటంటే రిస్ట్ అండ్ నీస్. రిస్ట్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ మోస్ట్ ప్రాబబ్లీ పిల్లల బోన్స్ అన్ని బాగా ఫ్లెక్సిబుల్ ఉంటాయి కాబట్టి 100% ఫ్రాక్చర్స్ అవ్వవు. జస్ట్ లైట్ గా బెనుగుతాయి. విత్ ఇన్ 2 days వాళ్ళు రికవర్ అయిపోతారు. ఆ పాతకాలంలో అందరూ చెప్పేవాళ్ళు స్కేటింగ్ అంటే ఎందుకు కాలేరు కొట్టుకుంటామని, కానీ ఇప్పుడు ఆ స్కేటింగే టాప్ మోస్ట్ గేమ్ అయిపోతుంది. క్రేజియస్ట్ అండ్ ఎవరు చేయలేంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వేరే ఏ గేమ్ ఏదైనా చేయొచ్చు, కానీ స్కేటింగ్ మాత్రము ఈ అథ్లెటిక్ కూడా రిస్క్ చేయలేడు. ఓన్లీ ఆన్ వీల్స్ ప్లస్ మెయిన్లీ క్రాస్ బ్యాలెన్స్. ఈ గేమ్ లో తప్పించి ఇంకే గేమ్ లో రాదు. ఓన్లీ బ్యాలెన్స్, క్రాస్ బ్యాలెన్స్ ఓన్లీ ఇన్ స్కేటింగ్. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి పిల్లల్లో ఎవరైనా నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారా? నేషనల్ మెడల్ విన్నర్స్ కూడా విన్నర్స్ ఎవరు? ఒకసారి చూద్దాం మనం కూడా. National 4th place last before year silver medal in nationals, and open nationals lo silver medal, last year bronze medal in nationals. ఎలా జరిగింది ప్రాక్టీస్? ఎలా జరిగింది నేషనల్స్ కి? ఎంతసేపు ప్రాక్టీస్ చేసావు? నార్మల్ గా మనం 2 hours ప్రాక్టీస్ చేస్తాం. నేషనల్స్ అప్పుడు చెన్నైకి అట్లా వేరే ప్లేస్కి వెళ్ళాం ప్రాక్టీస్ చేయడానికి. మినిమం 3 to 4 hours చేసాం. అలాగే స్కేటింగ్ లో సార్ అంటున్నారు చాలా అంటే స్టంట్స్ చేస్తాడు అని. సో ఈ స్టంట్స్ ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు? స్టంట్స్ ఫస్ట్ మనము ఇక్కడ జంప్స్ అవన్నీ నేర్చుకున్నాం నెల్లూరులో. తర్వాత కొన్ని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత స్టంట్స్ స్టార్ట్ చేసాం బయట. ఇక్కడ స్కేట్ పార్క్ ఉంది నెల్లూరులో. కోచ్ ఆయననా? అలీ గారి కోచింగ్ బాగుంది సార్. ఎట్లా ప్రాక్టీస్ చేసావు? ఎంతసేపు ప్రాక్టీస్ చేసావు డైలీ? 4 to 5 hours ప్రాక్టీస్ చేస్తాం. దెబ్బలు తగిలాయా బాగా? ఎక్కడెక్కడ అయినా పట్టించుకోలే. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చెప్తాను? వచ్చేవాళ్ళకంటే బాగా చేయాలి అని చెప్తా. వెరీ గుడ్. ఇక కెరీర్ అవకాశాలు తీసుకుంటే కెరీర్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి స్కేటింగ్ వల్ల? సో స్కేటింగ్ వల్ల కెరియర్ అవకాశాలు అంటే ఏ స్పోర్ట్ అయినా వాళ్ళకి యూజ్ అయ్యేది +2 తర్వాతనే. +2 వీళ్ళు ఇప్పటి నుంచి బేస్మెంట్ కనుక స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకొని వెళ్తే వాళ్ళకి ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఒక రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అన్నది వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. వాళ్ళు చేసే స్టడీస్లో కానీ కొంచెం మార్క్స్ పరంగా కొంచెం తగ్గినా సరే ఈ స్పోర్ట్స్ కోటా ఉండడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఫ్రీ సీట్స్ అన్ని పొందడానికి చాలా యూజ్ అవుతుంది. నాట్ ఈవెన్ స్కేటింగ్, అన్ని స్పోర్ట్స్లో ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలు ఈ మొబైల్స్కి అడిక్ట్ అవ్వకుండా అండ్ వాళ్ళ మైండ్ డీవియేట్ అవ్వకుండా ఏదో ఒక స్పోర్ట్లో వేయడం 100% ఉత్తమం. సో అన్ని రకాల క్రీడలు ఉన్నా కూడా కొన్ని క్రీడలకి 8 ఏళ్ల పైబడిన వాళ్ళకి జాయిన్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ క్రీడలో మాత్రం 3 ఏళ్ల నుంచి కూడా జాయిన్ చేసుకుంటారు. పెద్దగా దెబ్బలు తగిలినా కూడా హెవీగా ఏం తగలవని చెప్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సేఫ్టీకి మనం చూడొచ్చు, హెల్మెట్ నుంచి సో లెగ్స్ వరకు అన్ని రకాల సేఫ్టీ గార్డ్స్తో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుంది, ఎక్కువగా ఉండదు. ఉన్నా కూడా మళ్ళీ 2-3 రోజుల్లో రికవరీ అయిపోతుందని చెప్తూ ఉన్నారు కోచ్. సో ఇది ఇవాల్టి ప్రత్యేక క్రీడ. మరొక క్రీడతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.